అందరికీ నమస్కారం. మనం వెంకటేశ్వర స్వామి ఫోటో గాని, ఏ దేవుడి ఫోటోలైనా మన ఇంట్లో ఉంటే దాన్ని కొంచెం అలంకరించుకోవడానికి చక్కగా ఉంటుంది. ఇంట్లో మనము బ్లౌజెస్‌కి వాటికి పెట్టుకున్న స్టోన్ చైన్స్ కానీ అవి మిగిలిపోతాయి కదా! ఇలాగ దండలాగా పెట్టాను నేను. వెంకటేశ్వర నామం కూడా పెట్టాను చూడండి. ఇలాగ పెట్టి మధ్యలో రెడ్ స్టోన్స్ ఉంటే అవి కూడా అంటించాను. అన్నీ ఇంట్లో మిగిలినవే అనమాట. ఇలా వేస్ట్ కాకుండా మనకి కొంచెం చక్కగా ఉంటుంది. ఇంకొకటి చిన్న చిట్కా, మనము దేవుడికి పెట్టిన పూలు ఉంటాయి కదా, అవి ఎలాగో నెక్స్ట్ డేకి మనకి వాడిపోతాయి. అవి తీసేసి మనము ఒక రెక్కలు మందార అయితే మధ్యలో అది తీసేసి రెక్కలు విడివిడిగా చేసి పేపర్ మీద ఇంట్లోనే ఎండలో పెట్టకూడదు. ఇంట్లోనే గులాబీ రెక్కలు, చామంతి రెక్కలు ఇవన్నీ రెక్కలుగా తీసేసి ఎండబెట్టేసుకొని దాన్ని పొడి చేసుకొని తలకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆ జల్లెడ పట్టుకుంటాం కదా, ఇది పొడి చేసినప్పుడు ఆ మిగిలిన ఉంటుంది కదా, అది నైట్ ఏం చేయాలి, మజ్జిగ కాదు, మన పెరుగులో నానబెట్టుకోవాలన్నమాట. కొంచెం మజ్జిగలాగా చేసుకొని పెరుగులో నానబెట్టుకొని కొంచెం బియ్యము, కొంచెం మెంతులు వేసేసి నైట్ ఈ రెక్కలు మిగులుతాయి కదా అవన్నీ కూడా నానబెట్టేసి పొద్దున్నే ఒకసారి బాయిల్ చేయాలి. కొంచెం టీ పొడి వేసేసి దాంట్లో బాయిల్ చేసేసి నీళ్ళు వడగట్టుకొని అందులో కొంచెం షాంపూ వేసుకొని అలాగ వారానికి 2 సార్లు కనుక తలంటి చేశారంటే మీకు జుట్టు ఊడమన్నా ఊడదు, అలా చక్కగా పెరుగుతుందనమాట. ఇది మంచి చిట్కా. నేను ఫాలో అయ్యి చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇగో లక్ష్మీదేవికి కూడా నేను ఇలాగ అలంకరించాను చూడండి. మీకు ఇంట్లో మిగిలిపోయి ఉంటాయి, ఎలాగోలా స్టోన్స్ ఉంటాయి కదా, ఫెవికాల్తో అంటించేయడమే. ఎంత బాగుంది, ఎంత కళగా ఉందో చూడండి. లక్ష్మీదేవి రాళ్ళ బొట్టు పెట్టాను. ఈ చిన్న చిన్న పూలు కూడా ఊలుతో అల్లాను అనమాట. అల్లేసి దానికి 1 రూపీ కాయిన్స్ అంటించాను. అష్టలక్ష్మిలాగా 8 కాయిన్స్ అంటించి దండలాగా వేశాను అనమాట. ఇది అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.